నమస్తే. రాష్ట్రంలో ప్రజెంట్ 42% రిజర్వేషన్లకి బీసీలకు ఇవ్వడం ఇప్పుడు సాధ్యమేనా? ఒక పక్కన బిల్లు చేసి ఢిల్లీకి పంపించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ ఒక పక్కన చెప్తా ఉంది. అసలు 42% రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు సాధ్యమేనా అన్నటువంటి అంశాలను ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు న్యాయ కోవిదులు జస్టిస్ ఈశ్వరయ్య సార్. సార్ నమస్తే సార్. నమస్కారం. సో ఒక పక్కన బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 9th షెడ్యూల్లో చేర్చడం అసలు కుదరదంటూ ఒక పక్కన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మరో పక్కన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలేమో ప్రభుత్వం బిల్లు పెడతా ఉంటే మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఏంటి సార్ బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాగా చూసుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామాగా చూసుకోవచ్చు? ఏంటి సార్ సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందా సార్ రిజర్వేషన్ ఇప్పటికి కాంగ్రెస్ బీజేపీ ఎంతవరకు అయితే కుమ్ముక్కయ్యి ఇద్దరు మరి అంటే వాళ్ళ యొక్క మనస్తత్వాలను బట్టి చూస్తూ ఉంటే బీజేపీ మాత్రం అది క్లియర్ చేసినట్టు కనబడట్లేదు. ఉభయ సభలలో బాధ్యయించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ పంపించడానికి సిద్ధంగా లేనట్లు నిన్న రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్కి చెప్పిన మాటలను బట్టి సో బీజేపీ గవర్నమెంట్ కూడా సంసిద్ధత లేదు, ఈ బిల్లులని ఉభయ సభల్లో పాటించడానికి సంసిద్ధత లేదు. కాబట్టి ఈయన మరి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ యొక్క ఏ రకంగానైనా మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక ఆర్డినెన్స్ తీసి నేను 42% ఇంప్లిమెంట్ చేస్తానని చెప్తా ఉన్నాడు. అది చట్టపరంగా అది చాలా అసాధ్యమైన పని. కోర్టులు ఖచ్చితంగా ఇంటర్ఫియర్ అవుతాయి. దానికి ఉదాహరణలకి మనకి ఇంద్రసాని కేసు ఉంది, తర్వాత కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2010 కేసు ఉంది, తర్వాత 2021లో కూడా వికాస్ కిషన్ రావు గౌలి కేసు మహారాష్ట్ర కేసు కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇక్కడ 50% దాటి ఈ యొక్క 67% ఇవ్వడానికి మాత్రం కోర్టు ససేమరా ఒప్పుకోవు. ఈ రకమైన చట్టం చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వెళ్తుంటేనే బీహార్ హైకోర్టు కొట్టివేసింది. కాబట్టి ఏ రకమైన 9th షెడ్యూల్ కలపడం ఒకటే చర్య. 9th షెడ్యూల్ కలపాలంటే బీజేపీ గవర్నమెంట్ కూడా సుముఖత తెలిపి ఉభయ సభల్లో పాస్ చేసుకుని రాష్ట్రపతి ఆమోదాన్ని పొందితే అప్పుడు చట్టం అవుతుంది. వాళ్ళ గవర్నమెంట్ అనుకుంటే ఇప్పుడు సమావేశాలు అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 10 రోజులలో వాళ్ళు చట్టం చేసి ఇమ్మీడియట్ గా ఒక 2 వీక్స్ లోపల వీళ్ళు చట్టం చేసి నోటిఫికేషన్ ఇవ్వడానికి వీలుంటుంది. అది తప్ప వేరే మార్గం లేదు. అంటే ఒక వార్త కనబడతా ఉంది సార్, బీసీ బిల్ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్ల పైన అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లుని కేంద్రం వెనక్కి పంపింది అన్నటువంటి వార్తలు వస్తా ఉన్నాయి సార్. అంటే ఇక మేము చేయమని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ కనుక ఆ బిల్లు కనుక వెనక్కి వచ్చినట్టు ఉంటే ఏ విధంగానైనా కానీ 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఏమైనా ఉంది సార్? వెసులుబాటు లేనే లేదు. అడిగిన బిల్లు ఎందుకు పంపిస్తుంది? అందుకే కాబోలు ముఖ్యమంత్రి ఆర్డినెన్స్ తీసి మళ్ళీ ప్రజల దృష్టి మళ్లించడానికి నేను ఇంకో ఒక బిల్లు అక్కడ పెండింగ్ ఉన్నాక మళ్ళీ ఈయన ఆర్డినెన్స్ తీయడం అంటే ఆశలు వదులుకున్నారనమాట. అక్కడ ఏదైతే బిల్లు పంపిండో దానికి నీళ్లు వదిలేసి ఇక్కడ ప్రజల దృష్టిని మళ్లించడానికి మళ్ళా ఇంకొక చట్టం చేసి అది కోర్టులు కొట్టేస్తే నేను అది ప్రయత్నం చేసినా ఇది ప్రయత్నం చేసినా కోర్టు ఒప్పుకోలేదు. కాబట్టి నేను చేతులు ఇచ్చేసి ఆయన ఓన్లీ 50% లోబడి ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి. కేసీఆర్ ఎట్లా కోర్టుకు లోబడి ఆర్డర్స్ జరిపిండో ఈయనది కూడా అదే పరిస్థితి వస్తుంది. అప్పుడన్నా ప్రజలు చైతన్యపరిచి మోసం దగా కుట్రాకుతంత్రాలు అగ్రకుల పార్టీలను గ్రహించుకోవాల్సిన అవసరం. సో 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో మరొకసారి ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి గారు కలిసేటువంటి రాహుల్ గాంధీని కలిసేటువంటి ప్రయత్నం, ఎంపీలతోటి వాళ్ళకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రెషర్ పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా. అంటే ఇదంతా కూడా ఒక కుట్రానా, లేకపోయినట్టు నిజంగా ఆయన మనసులో ఉన్నటువంటి భావన అనుకోవచ్చు? ప్రజల ఆయన ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఇదివరకు కలవలేదు. ఆయన రాహుల్ గాంధీ చెప్తేనే చేసిండు కదా మేమెంతో మాకంతానని. అంటే మరి కాంగ్రెస్ ఎంపీలకు దీని అవగాహన చేస్తే పార్లమెంట్ లో ఒత్తిడి తేవాలని లాస్ట్ మినిట్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే బీజేపీ ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి వెనుకకు పంపితే మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకొని ఆ బిల్లులు ఉభయ సభలో పెట్టి పాస్ చేస్తే పాస్ అవుతుంది. కానీ లేకపోతే బీజేపీ అనుకుంటేనే అవుతుంది కానీ రాహుల్ గాంధీ అనుకున్నా కాదు.
కాంగ్రెస్ ఎంపీలు అందరూ అనుకున్నా కాదు. సో ముస్లింలతో కూడినటువంటి రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదంటూ బండి సంజయ్ ముస్లింలకు అది బూటకం. ముస్లింలు ఇప్పుడు బీహార్ లో ఉన్నారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నారు, గుజరాత్, అన్ని రాష్ట్రాల్లో ముస్లిం కమ్యూనిటీలు సగం మంది ఓబీసీల సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ముస్లిం రిజర్వేషన్స్ కాదు. అది తప్పుడు ప్రచారం చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి ముస్లిం రిజర్వేషన్స్ ఉంది కాబట్టి మేము వ్యతిరేకం అని తప్పించుకునే మాటలు కానీ అందులో సో అంటే 9వ షెడ్యూల్ చేర్చిన కానీ కోర్టులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కూడా కోర్టులు కూడా జోక్యం చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది కదా అన్నటువంటి వాదన. అది కోలే కేసు 2007 లో ఏమన్నారంటే 9th షెడ్యూల్ కలిపినా కూడా మేము దాన్ని సంశోధించవచ్చు అని సుప్రీంకోర్టు అన్నది కేశవంత భారతి కేసు. కానీ దాని తర్వాత ఏ ఒక్క కేసు కూడా 9th షెడ్యూల్ కలిపి కొట్టివేయలేదు. కాబట్టి మనకు ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కేసులో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ముఖ్యమైన ఆర్గ్యుమెంట్స్ చేసిన సుప్రీంకోర్టులో 5 ధర్మాసనాల మీద ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ కు వ్యతిరేకం కాదు. సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని లేకపోతే సామాజిక సోషల్లీ ఏదైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ లేకపోతే సోషల్ జస్టిస్ విషయాలలో రిజర్వేషన్స్ ఇవ్వడం కానీ బేసిక్ స్ట్రక్చర్స్ వ్యతిరేకం కాదని చెప్పినారు. కాబట్టి 2007 జడ్జిమెంట్ కు వ్యతిరేకం కాదు, బేసిక్ స్ట్రక్చర్స్ కు వ్యతిరేకం కాదు. అదంతా తప్పించుకోవడానికి మాట్లాడుతున్న మాటలు బీజేపీ. సో అంటే బీసీ వర్గాల నుంచి ఒక పక్కన ఈ యొక్క రిజర్వేషన్లు సాధ్యపడకపోయినట్టయితే బీసీ బిల్లుకు సంబంధించినటువంటి బిల్లుని కేంద్రం వెనక్కి పంపించడం, మరొక పక్కన మీరు చెప్తున్నటువంటి విధంగా మొన్న చేసినటువంటి ఏదైతే తీర్మానం ఉందో, ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా సాధ్యపడదన్నటువంటి విధంగానే కనబడతా ఉంది. అంటే బీసీలకు రిజర్వేషన్ సాధ్యం కాదన్నటువంటి భావన ఏర్పడతా ఉంటే బీసీ వర్గాల నుంచి మీరు ఏం చేయబోతా ఉన్నారు? బీసీ వర్గాలకి వెళ్ళి మేము ఏదైతే చెప్తున్నామో ప్రజలకు క్లారిఫై చేస్తున్నాము. కానీ దురదృష్టవంతం మా బీసీల వర్గాల్లో ఉన్నటువంటి యొక్క బీసీ నాయకులు, బీజేపీలో ఉన్న నాయకులు గవర్నమెంట్ ని తప్పుతో పట్టిస్తుంది, బీసీని తప్పుతో పట్టిస్తుంది. తర్వాత ఒక మరి సంక్షేమ సంఘాలు కూడా ఒక పెద్ద నాయకుడు అంటే ఆయన ముఖ్యమంత్రి సంఖలో దొరి మళ్ళీ ఆయన పాట పాడుతున్నాడు. రేపు ఈ బీసీ వాళ్ళు ఏదైతే ఈ రోజు క్షణికమైన లబ్ధి గురించి ఏదో లేకపోతే ఆశపడి ఎందుకైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళే అడ్డుకోవడానికి ఇది ఒక ఆస్కారం ఉంటుంది. ప్రజలు ఎవరి నిజ స్వరూపాలు అన్ని ఇంకా నెల రోజులు అయితే బయటపడతాయి. కాబట్టి ఈ వాళ్ళని నమ్మకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. సో చివరిగా సార్, అంటే కల్వకుంట్ల కవిత సైతం కూడా సంబరాలు చేసుకున్నారు, కుంకుమలు పూసుకోవడం, ఎందుకంటే 42% స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి నిర్ణయంతో సాధ్యమైంది అని చెప్పి. కల్వకుంట కవిత విషయం తెలుస్తుంది, కృష్ణయ్య సంగతి తెలుస్తుంది, శ్రీనివాస్ సంగతి తెలుస్తుంది, మిగతా అందరి సంగతి ఏదైతే దీనికి బీజేపీకి వంత పాడుతున్నారు, మన రేవంత్ రెడ్డికి వంత పాడుతున్నారు, అది సాధ్యం కాదని తేటతెల్లమైనప్పుడు అందరి సంగతి. అంటే వాళ్ళు ఏమన్నా పార్టీలతో ములాఖాత్ అన్నటువంటి అభిప్రాయం ఎందుకైతే ఏం లాలుచో ఏం ములాఖాతో ఏమో నాకు తెలియదు. కానీ అది విషయం మాత్రం వాళ్ళదైతే ప్రలోభాలకు పోయినారో ఎందుకు అవగాహన లేకుండా పోయినారని నేను అనుకుంటున్నాను. అవగాహన ఇంకా నేను ఇంకొక ధైర్యంగా నేను చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నది, అది సాధ్యం కాదని చెప్తున్నాను. మరి వాళ్ళకు ఏ రకమైన చర్చకు లేకుండా, ఏ రకమైన మరి ఒక డిబేట్కి లేకుండా, ఏ రకమైన ఆధారాలు లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటలకు నేనెందుకు స్పందించాలి? సో అంటే సార్ ఒక చివరిగా ఒక మాట, మీలాంటి ఇంటెలెక్చువల్స్ న్యాయకోవిధులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎందుకు మీరు ఇంత మాట్లాడుతున్న రిజర్వేషన్ల పైన ఇంత అవగాహన ఉన్నప్పుడు కూడా మీలాంటి వాళ్ళతో ఎందుకు చర్చలు జరపట్లేదు సర్కార్ అని చెప్పేసి? సత్యం మాట్లాడాలి, ధర్మం మాట్లాడాలి, ప్రజల్ని సక్రమైన మార్గంలో పెట్టాలి. కాబట్టి గవర్నమెంట్ కి నేను డ్రాఫ్ట్ యాక్ట్ ఇచ్చినాను, గవర్నమెంట్ కి నేను ప్రోత్సాహం ఇచ్చినాను. మొత్తం ప్రజలకి ప్రెస్లకి మీటింగ్లకు కూడా మొదటి నుంచి కన్సిస్టెంట్ గా ఈ విషయాలు చెప్తా ఉన్నా కూడా పదే వక్ర మార్గంలో తప్పించే వాళ్ళు, పోయే వాళ్ళు వెళ్తా ఉన్నారు. మీకు కూడా ఇంకా అర్థమైందా అర్థం కాలేదు అని నాకు సందేహం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాగానే చూడాలి. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలయ్యేటువంటి విధంగా లేదన్నటువంటి అభిప్రాయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య గారు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో అనిల్, మన తెలుగు.